రోజుకి 8 గంటల పని సమయం కోసం ప్రాణాలు పెట్టిన పోరాటం గురించి మీకు తెలుసా? ఈ రోజు ఎందుకు ప్రత్యేకం? అసలు ఏమిటి మేడే? అది 1886 చికాగో. వందలాది కార్మికులు రోడ్డుపైకి వచ్చారు. వారు చెబుతున్న మాట ఏమిటంటే, మేం యంత్రాలం కాదు, మేము మనుషులమే. మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరి మేం చేయలేం అని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. వారి ధైర్యం ప్రపంచానికి మార్గం చూపించింది. వాస్తవానికి భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్ లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటల పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటల పనిచేస్తామని డిమాండ్ చేశారు. అయితే అది విస్తృత స్థాయిలో ప్రజాపౌరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో మొదటిసారి భారతదేశంలో మేడేను పాటించడం జరిగింది. అందుకే మే 1 కార్మికుల దినోత్సవంగా గుర్తింపు పొందింది.